దేవుని బిడ్డలైన నా ప్రియ అక్క చెల్లెలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని క్రీస్తు ప్రేమను బట్టి నేను నమ్ముచున్నా. ఈరోజు అపోస్తలుడైన పౌలు అందరికీ వందనాలు చెప్తూ కొంతమందిని యోగ్యులుగాను, కొంతమంది నా తోటి యోధులు అని మన రోమా పత్రికలో మనం గతంలో ధ్యానం చేసుకున్న రోమా పత్రికలో మరి కొందరి ఆత్మీయ స్థితిగతులను గురించి, కొందరు ఆత్మలు దూరమైపోయిన వారి గురించి చక్కగా సవివరంగా చెప్పాడు. ఆ మాట మనం నేర్చుకుందాం. రోమా పత్రిక 16వ అధ్యాయం 10వ వచనంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఒక వ్యక్తిని ఆ యోగ్యునిగాను, మరొక వ్యక్తి గురించి తమ ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ వందనాలు చెప్పు అని చిన్న పదం రాశాడు. ఆయన గురించి మనం అపోల్లో కాదు, అపెల్లో అని పేరు. అపెల్లో గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. వాక్యం 16వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. క్రీస్తునందు యోగ్యమైన వ్యక్తి అంటున్నాడు అపెల్లో అనే వ్యక్తిని. ఈ అపెల్లో అనే వ్యక్తి యోగ్యమైన వాడిగా ఈయన ప్రకటన చేస్తున్నాడు పౌలయ్య. ఈ అపెల్లో అనే వ్యక్తి యోగ్యుడు, అపెల్లో అనే వ్యక్తి యోగ్యుడుగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, చాలా సందర్భాల్లో ఇతను దీనికి యోగ్యుడు అని నమ్మి బాధ్యతతో మంత్రివర్గంలో, ముఖ్యమంత్రి వారు మంత్రివర్గంలో ఒక వ్యక్తిని యోగ్యుడిగా ఎంచితే ఈ మంత్రి పదవికి ఇతను యోగ్యుడు అంటే ఈ మంత్రి పదవి ఇతను చక్కగా చేయగలిగిన వాడు అని నమ్ముతారు ప్రజలు. ఈ నాయకుడు మాకు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని ఆ నాయకుడికి ఓట్లేస్తారు. అంటే యోగ్యుడైన వాడు అనే పదానికి, యోగ్యత అనే పదానికి అర్థం ఏంటంటే చక్కగా చేయగలిగిన, నేర్పరి అయిన పనివాడు, నమ్మకస్తుడు అని చెప్పవచ్చు మనం. దేంట్లో నేర్పరి, దేంట్లో నమ్మకస్తుడు అంటే తను విశ్వసించిన దాన్ని, తను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రాణం పోయేంత వరకు కూడా దాన్ని కాపాడుకుంటూ ఒక విలువ కలిగిన వ్యక్తిగా నడవటానికి సమర్థుడు ఇతను అని నమ్మి బాధ్యతను అప్పగించటమే. అంటే యోగ్యుడు. మరి దేవుడు ఎన్నిక చేసేవాడు ఎలా ఉంటాడో తెలుసా? ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది హీఈస్ అప్రూవ్డ్ అంటు గాడ్ అని రాయబడింది. అపెల్లో అనే వ్యక్తి అప్రూవ్డ్. ఈయన అప్రూవ్డ్, మనం ల్యాండ్, ఒక పొలం తీసుకొని దాన్ని అగ్రికల్చర్లో నుంచి కమర్షియల్లోకో లేక రెసిడెన్షియల్ పర్పస్కో మార్చుకున్న తర్వాత మనం ప్లాన్ గీస్తారు. ప్లాన్ గీసినప్పుడు ఆ ప్లాను అప్రూవల్ అయితేనే దాన్ని ప్లాట్లు వేయడానికి, వెంచర్ వేయడానికి తగిన స్థలముగా ధృవీకరిస్తేనే వెంచర్ వేయాలి. అంటే తగిన స్థలం ఇది, వెంచర్ అంటే ప్లాట్లు వేసుకోవడానికి నివాస యోగ్యమైన స్థలం ఇది అని గవర్నమెంట్ వారు అప్రూవల్ చేస్తేనే దాంట్లో, ఇప్పుడు ఇక్కడ మన పక్కన ఉంది ఈఎస్ఆర్ గార్డెన్ లో పక్కన అన్ని రకాల ప్లాట్లు, ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి. దీనికి ఒక అప్రూవల్ అనేది ఉంటుంది. అలానే యోగ్యుడైన వాడు దేవుని పనిలో ఇతను యోగ్యుడు అని దేవుడే అప్రూవల్ ముద్ర. అర్థమైందా నేను చెప్పే మాట? అప్రూవల్ ముద్ర అంటే ఆమోదమైన ముద్ర, అర్హత కలిగిన ముద్ర, క్వాలిఫికేషన్ కలిగిన ముద్ర అని అర్థం. అర్థమైందా? అంటే దేవుడు నీకు ఒక పని అప్పగించాడంటే దేవునిలో దేవుని సేవకుడి ద్వారా కానివ్వండి, దేవుని యొక్క సంఘము ద్వారా కానీ ఒక పని దేవుడు మన మీద మనకి అప్పగించినట్లయితే, దేవుడు నమ్మకస్తుడైన అప్పగిస్తే ఆ పని మనం చేయలేదనుకోండి, ఏమైంది అప్పుడు? అమ్మా, అపనమ్మకస్తులుగా మనం చిత్రీకరించబడతాం. నువ్వు నమ్మకమైన వ్యక్తివని నీకు దేవుడు ఒక పని అప్పచెప్తే, నా సేవకు ఇతను నమ్మకమైన వాడు ఇర్మీయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. సేవకు నమ్మకమైన కాపరి అని చెప్పి సంఘాన్ని, దేవుడి యొక్క సంఘాన్ని చక్కగా కాపు కాస్తాడని చెప్పి కాపరికి అప్పచెప్తే, ఆ కాపరి సంఘాన్ని సరిగ్గా కాయలేదనుకోండి, వాడు ఎలాంటి కాపరి అవుతాడు? చెడ్డ కాపరి అవుతాడా, మంచి కాపరి అవుతాడా?
అంటే ఇప్పుడు సంఘం కొరకు ప్రార్థించలేని సేవకుడు మంచి కాపరి కానే కాదు. ఖచ్చితంగా మొహమాట వద్దు, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మొహమాట పడకూడదు. సంఘం కొరకు ఏ సేవకుడైతే సంఘాన్ని నడిపిస్తూ సంఘం కొరకు ప్రార్థించలేని సేవకుడుగా ఉంటాడో వాడు అయోగ్యమైన వ్యక్తిగా ఉంటాడు దేవుని దృష్టిలో. అలానే దేవుని పరిచర్య విషయంలో కొంత పరిచర్య దేవుడు సంఘానికి లేక సంఘ బిడ్డలకు దేవుడు ఒక పని అప్పగించాడంటే నువ్వు యోగ్యుడు అని నమ్మి, అంటే దేవుడు నిన్ను అప్రూవ్ చేశాడు, నీకు అప్రూవల్ ఇచ్చాడు. ఆ అప్రూవల్ అనే కాగితాన్ని మనం చించి పక్కన పడేస్తే మనకు ఏమైంది? అప్పుడు దేవుణ్ణి దూషించినట్టు, అవమానించినట్టు, ఘోరంగా ఏమంటారు కదా, ఇంటికి వచ్చిన వ్యక్తిని నమ్మకంగా ఉన్నాడు కదా అని చెప్పి ఇంటికి వచ్చిన వ్యక్తిని అపనమ్మకం పాలు చేసి 10 మందిలో నిందారోపణ చేసి అవమానకరంగా మనం మాట్లాడితే ఆ వ్యక్తి మన దగ్గరికి మళ్ళీ వస్తాడా? ఏమా? దేవుడే నిన్ను యోగ్యుడిగా ఎన్నిక చేసి ఈ సంఘాన్ని చక్కగా కాపుగాయల బాబు అని ఒక పత్రికను ఇస్తే దాన్ని చించి పక్కన పెడితే దేవుడు నిన్ను గౌరవిస్తాడా? నిన్నైనా నన్నైనా ఎవరినైనా సరే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని అయినా సరే నన్నైనా సరే గౌరవించనే గౌరవించడు. ఏం చేస్తాడంటే నెట్టి పడేస్తాడంతే. నెట్టేస్తే ఎక్కడికి వెళ్ళి పడతాం తెలుసా? అగాధంలోకి వెళ్ళి పడతాం. ఇక్కడ అపెల్లే అనే వ్యక్తి గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యోగ్యుడు అంటున్నాడు. అంటే ఒకప్పుడు యోగ్యత లేదు ఆయనకి. ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని, ఏ అప్రూవల్ కాని వ్యక్తిని మనం అప్రూవల్ కలిగిన వ్యక్తిగా, ఎన్నిక చేయబడిన వ్యక్తిగా, ప్రత్యేకించబడిన వ్యక్తిగా మనకు మనం ప్రకటించుకుంటే సరిపోదు. కానీ దేవుడు ప్రత్యేకపరిచి దేవుడు నిన్ను యోగ్యుడిగా నియమించుకొని ఒక పనిని నమ్మకంగా దేవునికి అప్పగించినప్పుడు ఆ పనిలో ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన పరిచారకులుగా మనం ఉండాలి, నమ్మకమైన పనివారులుగా మనం ఉండాలి, నమ్మకమైన విశ్వాస జీవితంలో యోగ్యులుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆ యోగ్యతను కాపాడుకోవాలి. అలా కాకుండా దూషణగా ద్వేషణగా మనం ఉన్నామనుకోండి పరిస్థితులు చాలా తల్లకిందులైపోతాయి. మనం చూద్దాం ముందు ముందు ఎవరెవరు అలా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఒక 2-3 చెప్తా, ఎక్కువ చెప్పను నేను. చూడండి, ఈ అపెల్లే అనే వ్యక్తి ఎలాంటి వాడు అనంటే, అసలు ఎవరితను అనంటే ఇతను ఒక యూదుడు. ఇతను ఒక యూదులు ఏం చేస్తారంటే ఈ రోజు కూడా ధర్మశాస్త్రాన్ని అంటే పాత నిబంధనను అనుసరించి నడుస్తూ ఉంటారు. రోమాలో ఉంటున్న ఒక యూదుడు. ఈయన రోమా సంఘానికి పత్రిక రాస్తూ పౌలయ్య పత్రిక రాపిస్తూ ఆ పత్రిక రాసే పత్రికలో ఇతని గురించి ఒక పదవాన్ని వాడాడు. ఏమని వాడాడు అంటే ఇతను ఇప్పుడు యోగ్యుడే. ఈ యోగ్యత సంపాదించుకోకముందు అయోగ్యుడిగా ఉన్నాడు. అంటే ఎలా ఉన్నాడంటే 2 పడవల మీద కాలేస్తూ నడుస్తున్నాడు. ఒకవైపు లోకం వైపు, ఒకవైపు దేవుని వైపు. నువ్వైనా సరే 2 పడవల మీద మనం కాలేసి నిలబడితే ఒక పడవ రాను ఒకటి ఇటు వెళ్తే మన పరిస్థితి ఏమైంది? ఎక్కడ పడతాం మనం? ఎక్కడ పడతామో మనకే తెలియదు, ఏమైపోతామో మనకే తెలియదు. కానీ ఇప్పుడు యోగ్యుడిగా ఉన్నాడు అంటే ఒకే దేవుడు, ఒకే బాప్తిసం, ఒకే విశ్వాస జీవితం అని నమ్మాడు ఈయన. మనం ఏం చేస్తున్నామంటే విశ్వాస జీవితంలో చాలా మంది చేసే తప్పు పొరపాటు ఏంటంటే దేవుడు అప్పగించిన పనిని అపనమ్మకమైన స్థితిలోనికి మార్చుకుంటుంది మనమే. ఎవరో మార్చడు మన బతుకుని, మన జీవితాన్ని ఎవరో మార్చరమ్మా. మన బ్రతుకు ఎవరో ఏమి చెడగొట్టారు, చెడగొట్టుకునేది మనమే. చెడగొట్టుకుని రొమ్ము కొట్టుకుని అంగలార్చేది కూడా మనమే. మన జీవితానికి పతనం ఎవరంటే మనమే. ఈ అపెల్లే అనే వ్యక్తి కూడా యూదుడై రోమా పట్టణంలో ఉంటూ నిరంతరము దేవాలయానికి వెళ్ళేవాడు. నిరంతరం ధర్మశాస్త్రం ధ్యానం చేస్తారు. ధర్మశాస్త్ర ధ్యానమే కాదు, కొన్ని ఏమంటారు పుస్తకాలు కూడా రాసిన రచయిత అంటే ఇతను. అంటే జ్ఞానం ఉందా? పుస్తకాలు రాస్తున్నాడంటే బుక్స్ రాయాలంటే ఏముండాలి మనకి? మనం మీ జ్ఞానం లేకపోయినా రాసి పడేస్తాం కదా పుస్తకాలు. మనం ఏమా రాస్తారా? ఏముంటే రాస్తారు పుస్తకాలు? నువ్వు పుస్తకాలు రాయేసే కెపాసిటీ నీకు ఉండాలంటే, నువ్వు కథలుగా రాయాలంటే, నువ్వు కొన్ని కథలు రాయాలంటే నీకు ఏముండాలా? జ్ఞానం, చదువు ఉండాలి. అంటే ఇతను దీన్ని బట్టి ఏంటి? మంచి చదువుకునే వ్యక్తి, జ్ఞాని, పూర్తి అవగాహన కలిగిన వాడు సమాజం పట్ల, దేవుని పట్ల. కానీ ఈయన నమ్మిన సిద్ధాంతం ఏంటంటే యూదులు దేన్నైతే నమ్ముతున్నారో ఆ సిద్ధాంతాన్ని నమ్మి
అంటే ఆ ధర్మశాస్త్రానుసారమైన వాక్య ఉపదేశమే కరెక్ట్ అనుకొని వెళుతూ ఉన్నవాడు. కానీ పౌలు బోధల ద్వారా, పౌలు యేసుక్రీస్తు వారు రాబోతున్న మెస్సయ్య ఎవరు కదయ్యా, వచ్చాడు ఆయన యేసు ప్రభువారే. ఆయన నీ కోసం నా కోసం, నీ పాపం నా పాపం కొరకు ఒకేసారి అర్పించవలసిన బలి ఆయన ద్వారా జరిగింది. ఆయన కన్య గర్భమున మానవ శరీరంతో పుట్టాడు. కానీ ఆయన పుట్టుకలో మర్మం ఏంటంటే, అందరూ ఒక స్త్రీ పురుషుల కలయికతో పుడతారు మాంస ముద్దలగా. కానీ ఈయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి కన్యక మరియమ్మ, ఆ గర్భములో ఉద్భవించిన ఒక పవిత్రమైన పుణ్యపురుషుడయ్యా యేసు ప్రభువారు. మానవ దేహంతో ఎందుకు ఆయన పుట్టాడు అంటే, ఏ మానవుని వల్ల పాపము లోకములోకి వచ్చిందో ఆ లోకములోకి వచ్చిన ఆ పాపం వల్ల వచ్చిన జీతం మరణం, కాబట్టి ఆ మరణాన్ని విరిచివేయడానికి వచ్చాడు ఈయన. ఆ పాపం నుంచి వచ్చే జీతం మరణము నుండి విముక్తులుగా ప్రజలను చేయడానికి తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్న వ్యక్తి యేసు ప్రభువారని పౌలు చెప్పే బోధలకి, ధర్మశాస్త్రములో ప్రవక్తలు ఉపదేశించిన ఉపదేశాలన్నీ కూడా రెండు కలిపి ధ్యానం చేసి ఈయన ఇదే కరెక్టు, ఇదే వాస్తవం. ఏది వాస్తవం? యేసుక్రీస్తుని గురించిన సిలువ సువార్తే వాస్తవమైందని ఖచ్చితంగా నమ్మి, తన గతంలో రెండు పడవల మీద కాలేసినట్టున్నాడే. అంటే కాసేపు లోకము, కాసేపు దేవుడు అనే పదాన్ని విడిచిపెట్టి ఒక యోగ్యమైన జీవితంలోకి వచ్చాడు. ఈ యోగ్యత గురించి మాట్లాడుతున్నాడు పౌలు. తన ఆత్మీయ కుమారుడిని తిమోతితో ఏమని చెప్తున్నాడు తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రికలో చూడండి ఒకసారి. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? విశ్వాసులు యోగ్యుడు అంటే ఏంటి? అర్హత, అనుభవం. అంటే యోగ్యుడు అంటే దేంటో అర్హత, దేంటో అనుభవం, దేంటో మెప్పు అంటే క్రియల ద్వారా, క్రియలతో కూడుకున్న విశ్వాసము ద్వారా మెప్పు. క్రియలతో కూడుకున్న విశ్వాసం లేకపోయినా, విశ్వాసంతో కూడుకున్న క్రియలు లేకపోయినా వాడు యోగ్యుడు కాదు. ఇక్కడ అందుకని వాక్యం ఏం చెప్తుందో చూడండి ఒకసారి. దేవుని ఎదుట ప్రతి విశ్వాసి గాని, ప్రతి సేవకుడు గాని, ప్రతి పరిచారకుడు గాని, ప్రతి గాయకుడు గాని, ఏ వ్యక్తి అయినా సరే, సంఘములో ఎటువంటి పరిచర్య చేస్తున్న పరిచారకులైనా, ఏ విధమైన ప్రార్థన చేస్తున్న ప్రార్థన యోధురాలైనా ఎలా ఉండాలి తెలుసా? దేవుని ఎదుట యోగ్యం ఉండాలా. నీ మనుషుల ఎదుట కాదు, నీ మెప్పు మనుషుల ఎదుట కాదు కావాల్సింది. నీకు దేవుడిని అప్రూవల్ చేయాలా, దేవుడిని నియమించుకునే స్థాయికి నువ్వు వెళ్ళాలా. ఎవరో నేను కాదు, నేను దేవుని దగ్గర నేను యోగ్యునిగా, దేవుడు నన్ను యోగ్యునిగా ఎంచాలంటే ఏం చేయాలా? కింద వచ్చిన చూడండి ఏమని రాయబడిందో. మొట్టమొదట ఏముండాలట? దేవుని ఎదుట యోగ్యునిగా ఉండేవాడు ఏం చేస్తాడు తెలుసా? తర్వాత సిగ్గుపడనక్క, అంటే క్రియల్లో ఏముంటుందంటే సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడండి యోగ్యుడైన వాడు? ఏ పనికి ఇస్తురాకులు ఎత్తివేయడానికి కూడా సిగ్గుపడకూడదు. ఇస్తురాకులు నిన్న నా స్నేహితుడు ఒక ఆయన కారులో ఉండి మాట్లాడుతూ, అన్న నా కొడుకు ఎట్టయినా సరే IAS IPS కొట్టాలా, బట్ ఆయన ప్రజలందరికీ ఒక గొప్ప అధికారిగా ఉండాలి నా కొడుకు, నా కోరిక అది. కానీ దేవుని దగ్గర ఏముండాలి తెలుసా? చెప్పులు స్టాండ్ దగ్గర కాపలా కాసే వ్యక్తిగా ఉండాలి నా కొడుకు. ఇస్తురాకులు ఎత్తేవాడిగా ఉండాలి నా కొడుకు దేవుని దగ్గర. బట్ లోకంలో ఎలా ఉండాలి తెలుసా? ఒక కలెక్టర్గా ఉండాలి దేవుడు లోకానికి. దేవుని దగ్గర ఎలా ఉండాలట? సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత మన మందిరానికి రాగానే ఎవరినన్నా అయ్యా, స్త్రీలు కాదు పురుషుల్ని, అయ్యా ఈ బండలు కడిగారు కానీ తడిగొంది కానీ కొద్దిగా తుడు అన్నామంటే, ఏంటి న్యూసెన్స్, నేను పెద్ద ఆఫీసర్ని అయ్యండి పాస్టర్ ఏంటి తొడమన్నాడు అంటే అర్థం ఏంటి? ఇటు సిగ్గుపడుతున్నాడనేగా. మీకు ఉంది. ఇప్పుడు మీరందరూ కొంచెం పరిచయం చేస్తున్నారు కాబట్టి ఇబ్బందిలే. గతంలో గబాలన మందిరానికి మొట్టమొదటి మేము ఊడ్చేసేవాళ్ళం. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ మేము వస్తే మేము ఊడ్చేసేవాళ్ళం. మేము ఫీల్ కాదు. దేవుని పరిచర్య విషయంలో మనం ఎంత గొప్పవారం కావచ్చు లోకంలో, సిగ్గుపడనక్కర్లేని, అది ఏ పనైనా సరే సిగ్గుపడనక్కర్లేని పనివారికి ఉండాలి.
నేను బైబిల్ గ్రంథం ఇటు పట్టుకొని చాటుకి వెళ్ళాను దేవుని నమ్ముకున్న కొత్తలో. కానీ ఒక దినం ఈ వాక్యమే నన్ను పట్టింది. నేను సిగ్గుపడుతున్నా. సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా మనం ఉండాలి, కానీ సిగ్గుపడే పనివాడిగా నేను ఎందుకు ఉండాలా అనే వాక్యం ఇక బైబిల్ ఇలా చూపించడం స్టార్ట్ చేశా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే సత్యవాక్యమును మనం సరిగ్గా ఉపదేశించడం ప్రారంభమైందో, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునే మనసు మనకు ఉండాలే, కానీ ఉపదేశ క్రమాన్ని మనం ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకూడదు. క్రైస్తవ జీవితంలో జీవించే ఏ వ్యక్తి అయినా సరే మనం దేవుని ఎదుట ఎలా ఉండాలంటే, యోగ్యునిగా ఉండాలి అంటే సిగ్గు అనేది మనకు ఉండకూడదు. మీరు చాలామంది ఫీల్ అవుతారు, ఈ పని నన్ను చేయమన్నాడేంది పాస్టర్ గారు అని. చాలా తప్పది, బైబిల్ ప్రకారం తప్పది. ఏ పనైనా సరే చేయటం నేనుండా ముందు అని ఎవరైతే ఉంటారో వాళ్ళు యోగ్యురాళ్ళు, వాళ్ళు యోగ్యులు. ఎందుకు నా చేత ఈ పని చేపిస్తున్నావు అని ఎప్పుడైతే అంటామో వాళ్ళు సిగ్గుపడేవాళ్ళు కాబట్టి, ఈ పని చేయకుండా తప్పించుకుని వెళ్ళేవాళ్ళు కాబట్టి యోగ్యులుగా వారు దేవుని దృష్టిలో ఎంచబడరు. ఇలా తప్పించుకొని వెళ్ళేవాడు ఒకప్పుడు ఎవరు అంటే అపెల్లే. ఎందుకో తెలుసా, 2 పడవల మీద కాలేసేవాడు. కానీ పౌలు యొక్క ఉపదేశం సిగ్గుపడనక్కర్లేని పనివాడు ఉండాలి బిడ్డ అన్నప్పుడు, ఆయన ఉపదేశమును విన్న తర్వాత ఈ యొక్క అపెల్లే అనే వ్యక్తి ఎలా మారిపోయాడంటే దేవుని కోసం ప్రాణమిచ్చేంత గొప్ప త్యాగిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితం ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన విశ్వాస జీవితంలో మనం నిజంగా ఎలా ఉంటున్నాం? సిగ్గుపడనక్కర్లేని పనివారికి ఉంటున్నామా, సిగ్గుపడే పనివారికి ఉంటున్నాం? ఎలా ఉంటున్నాం మనం? ఒకసారి మనం పరిశీలన చేసుకోవచ్చు. యోగ్యమైన స్థితిలో ఉండవలసిన మనం అయోగ్యమైన పరిస్థితిలోకి ఎందుకు దిగజారిపోతున్నామంటే శరీరానుసారమైన లోకాన్ని మనం చూస్తున్నాం, లోక ఆశలు మనం చూస్తున్నాం, లోక ఆశలు మనం ప్రేమిస్తున్నాం. దేవుడు నిన్ను యోగ్యుడిగా ఎన్నిక చేయాలి అని అంటే సిగ్గుపడనక్కర్లేని పనివాడు ఉండాలా. సత్యవాక్యమును సరిగ్గా చదవండి, రాయబడి ఉంది. సత్యవాక్యము సరిగా ఉపదేశించాలి. నిన్ను నీవే దేవుని కనపరుచుకో. ఎవడో కనపరచాలని కాదు, ఎవడో దేవుని దగ్గర పొగడాలని కాదు, నిన్ను నీవే జాగ్రత్త పడాలట. దేంతో ఎక్కడైనా సరే దేవుని ఎదుట నేను ఇలా నిలబడినప్పుడు యోగ్యునిగా నేను ఉండాలి ప్రభువా, నాకు అర్హత ఉందా లేదా అని స్కానింగ్ దేవుడు మనం చేస్తున్నప్పుడు, దేవుని ఎదుట నిలబడినప్పుడు, దేవుడు టాప్ టు బోర్డు మనం స్కానింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా సరే హృదయంలో కానీ, హృదయ ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ, మాటలో కానీ, చూపులో కానీ ఎటు చూసినా సరే అయోగ్యమైన ప్రవర్తన మన దగ్గర కనపడకూడదు దేవునికి. అప్పుడు ఎప్పుడైతే అయోగ్యమైన ప్రవర్తన కనపడదో అప్పుడు యోగ్యుడిగా దేవుడు నిన్ను నియమిస్తాడు. అప్పుడు వేస్తాడు నీ జీవితాన్ని పరలోక రాజ్యంలో నివాసం చేయడానికి, నాతో కలిసి యుగయుగాలు ఉండడానికి నీవు అర్హురాలనే దేవుడు అప్రూవల్ చేస్తాడు. ఆ అప్రూవల్ సర్టిఫికేట్ తో పరలోక గుమ్మంలోకి వెళ్ళగానే నీ దగ్గర నీ చేతిలో ఉన్న సర్టిఫికెట్ ఉంది. దేవుడు నిన్ను సర్టిఫై చేశాడు. ఆ సర్టిఫికెట్ బట్టి దేవదూతలట స్వాగతం పలుకుతారట. అన్నమ్మక్క నీకోసమే చూస్తున్నాం, దేవుడు అయితే గొప్పదాన్ని ఇచ్చాడు, స్వాగతం సుస్వాగతం రా అని పిలుస్తారంట. అరే యోగ్యత లేకుండా, మన క్రియలే సరిగా లేకుండా, మన విశ్వాస జీవితం సరిగా లేకుండా, వాక్యానుసారమైన జీవితం కాక వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తూ పోతే ఎట్టి పరిస్థితులు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత భక్తిగల జీవితం చేసినా, ఎంతగా గొప్ప పరిచారకులుగా అనిపించుకొని, ఎంత గొప్పగా కీర్తించినా, ఎంత గొప్పగా ఆరాధించినా సరే నువ్వు అయోగ్యుడు కాబట్టి గెట్ అవుట్ అంటాడట దేవుడు. అంటే యూదా ధర్మశాస్త్రాన్ని అనుసరించి, యూదుల ప్రమాణాలను అనుసరించి, ఆ యూదుల యొక్క ఆచారాల క్రమాలని అనుసరించి ఒక వ్యక్తి ఏ రీతిలో మార్పు చెందాడంటే ఒక్క సువార్త ప్రకటనతో మార్పు చెందాడు. వాక్యాన్ని స్వీకరించడంతో తన జీవితమే మారిపోయింది. నువ్వు ఇన్ని వాక్యాలు వింటున్నావు, ఎక్కడ నీ జీవితం మార్పు వస్తుంది? నీ క్రియల్లో మార్పు వస్తుందా? నీ ఆలోచనలో మార్పు వస్తుందా? నీ హృదయ తలంపులో మార్పు వస్తుందా? నో చేంజ్ యువర్ లైఫ్ బికాస్ యు లైక్ టు వరల్డ్. నీ యొక్క ప్రపంచంలో అందచందాలని ఇష్టపడుతున్నావు కానీ దేవుణ్ణి ఇష్టపడతలా, వాక్యాన్ని ఇష్టపడతలా, వాక్యాసరైన జీవితానికి ఇష్టపడతలా. పరిస్థితులు ఎలా మారిపోతాయి, ఎలా మన స్థితిగతులు మారిపోతాయి. కానీ అపెల్లో అనే వ్యక్తి ఇలా లేడు, మొత్తాన్ని మార్చేసుకున్నాడు. అసలు అపెల్లో అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? నాశనము చేయువాడు అని ఒక అర్థమట.
కానీ గ్రీకు లాంగ్వేజ్ లో, గ్రీకు పదజాలంలో అర్థం ఏంటి తెలుసా? అందమైన వాడు. దేంట్లో అందమైన వాడు అంటే నాశనము చేయవాడు అనే పదం దగ్గర నుంచి ఏ పదం దగ్గరకు ఆయన అప్రూవల్ పొందుకున్నాడంటే అందమైన మనసు కలిగిన వ్యక్తి అనేక. అంటే తన మనసు ఎంత అందంగా ఉండిద్దో, తను ఎంత అందగాడో, తన మనసు ఎంత అందంగా ఉండిద్దో, తన క్రియలు కూడా అంత అందంగా ఉంటాయి. అందుకే యోగ్యమైన వ్యక్తిగా మార్చాడు దేవుడు. యోగ్యమైన వ్యక్తిగా మార్చాడు. ఒకప్పుడు అయోగ్యుడైన వాడు నేడు యోగ్యుడిగా ఉన్నాడు. అపెల్లో చూడండి, ఆయన యోగ్యుడండి. దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవాడు. ఈ రోజు వాక్యం వినుచున్నావు, పాటలు పాడుతున్నావు, పరిచయం చేస్తున్నావు, బాగానే ఉంది. నిన్న నేనున్నప్పుడు పాపం భవాని వాళ్ళ అబ్బాయిని భవాని ఇద్దరు కలిసి వచ్చారు. మందిర అమ్మా అంటే పెందరగాడు వచ్చింది. మందిర పరిచర్య అన్నయ్య. వెంటనే బయట తీసుకుని కూర్చున్నాం. అన్న బయట కూడా చేయాలి. మళ్ళీ లోనికి వచ్చాం. చేస్తుంటే సంతోషం. బిడ్డలు గొప్పగా పరిచయం చేస్తుంటే అదే సేవకుడిగా నేను ఎంత సంతోషపడతానో దేవుడు కూడా అంత సంతోషపడేవాడు. సేవకుడు సంతోషపడ్డాడంటే దేవుడు సంతోషపడినట్టే. కారణం ఏంటి తెలుసా? ఆ సేవకునిలో ఉన్న దేవుని ఆత్మ సంతోషపెడుతుంది నిన్ను. అంటే సేవకునిలో ఉన్న దేవుని యొక్క ఆత్మ ఆనందపడుతుంది. కాబట్టి ఈ సేవకుడు కూడా ఆనందపడుతున్నాడు. ప్రత్యేకంగా దేవుడే ఆనందపడుతున్నాడు. నీకు తెలియటం ఏంటంటే సేవకుడు ఆనందపడితే దేవుడు ఆనందపడినట్టే. కారణం ఆ సేవకుడు ఆత్మచేత నింపబడి నడిపించబడే వ్యక్తి కాబట్టి ఆ సేవకుడు దేవుని క్రియలను బట్టి ఆనందపడుతున్నాడంటే, దేవుని పరిచయను బట్టి ఆనందపడుతున్నాడంటే, దేవునిలో ఆ సేవకుడిలో ఉన్న దేవుని ఆత్మ ఎంత ఆనందపడుతుందో ఆలోచించేయండి. అదే దేవుని ఆత్మను దుఃఖపెట్టే క్రియలు మనలో ఉంటే, మాటలు మనలో ఉంటే, క్రియలు మనలో ఉంటే, చూపు కానీ క్రియలు కానీ తలంపులు కానీ దేవుని దుఃఖపెట్టేది ఏదుండా సరే, యోగ్యుడిగా ఉండవలసి, నీవు యోగ్యురాలుగా ఉండవలసి, నీ జీవితం పాడైపోతున్న ఆ స్థితిని బట్టి దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. దేవుని ఆత్మ దుఃఖపడుతుందంటే దేవుని సేవకుడు దుఃఖపడుతున్నాడు. నిన్ను బట్టి దేవుని సేవకుడు దుఃఖపడుతున్నాడు. దేవుని ఆత్మ దుఃఖపడుతుంది వెనకాల. కానీ అపెల్ అనే వ్యక్తి గురించి ఒక్కసారి మరలా చదువుదాం. చూడండి 10వ వచనంలో, రోమాపత్రిక 16:10 పౌలు ఎంత చక్కగా చెప్పాడు ఆయన గురించి. క్రీస్తునందు దేని యందు యోగ్యుడటినా? ఇక్కడ తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఉంది, దేవుని ఎదుట నిన్ను నీవు యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివాడిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించేవాడిగాను నిన్ను నీవే దేవుని కనపరుచుకో. మనుషులు కాదు. ఈయనేం చెప్తున్నాడు? ఎవరు కనపరుచుకోమని చెప్తున్నాడు? దేవునికి కనపరచు. ప్రియులారా, ఈయన యోగ్యుడిగా లేని పరిస్థితులు దేనివల్ల మానవ జీవితంలో, ఒక క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న ఒక వ్యక్తి యోగ్యతను కోల్పోతున్నాడు అంటే అతను ఏ విధంగా దేని ద్వారా యోగ్యతను కోల్పోతాడో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఓ మాట చదువుదాం మనం. 12:22 చూడండి ఒకసారి. 12 నుంచి చదువుదాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధన అంటే ఏంటంటే ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలచిన వాడై. శోధన అనేది వస్తుంది క్రైస్తవ జీవితంలో. మనం శోధించబడతాం, మన శ్రమ అనుభవిస్తాం. శోధనైనా శ్రమైనా దానిలో నిలచి ప్రభువుని విడిచిపెట్టకుండా ఎడబాటు కలిగి ఉంటే, దేనికి? శోధనకి, లోక క్రియలకి, లోకానుసారమైన క్రియలను బట్టి మనం శోధించబడతాం. లోక ఆశలను బట్టి శోధించబడతాం. భార్య ద్వారా, బిడ్డల ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా, మన ఇంటి వారి ద్వారా, మన బంధువుల ద్వారా రకరకాల శోధనలు ఎదురవుతాయి. అప్పుడప్పుడు గౌరక్క అనేది కదా, మా బంధువులందరూ ఎట్ట అన్నారు అన్నయ్య అని. నేనంట దేవుడి కన్నా గొప్ప వాళ్ళు అంటారు వాళ్ళు అంతే. నేను నా అన్నదమ్ముల విషయంలో సరే, నా తల్లిదండ్రుల విషయంలో సరే, నా బంధువుల విషయంలో సరే, ఎవరి విషయంలో నేను డోంట్ కేర్. దేవుడు ఉంటే చాలు నాకు అనుకుంటా. ఎందుకు తెలుసా? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మనముంటే సిగ్గుపడనక్కర్లేని వ్యక్తిగా దేవుడు మనల్ని చేస్తాడు సమాజంలో. దేనికి సిగ్గుపడాల్సిన పనిలే. నువ్వు యోగ్యురాలుగా ఉండాలా? నువ్వు లోకం వైపు చూడబాక, నీ బంధువుల వైపు చూసి,
నీ అన్నదమ్ముల వైపు చూసి, నీ అక్క చెల్లెల వైపు చూసి, వాళ్ళ కోసం మొహమాటంతో వాళ్ళు శోధిస్తూ పొద్దుగులు ఈ చిన్నదేగా, ఈ చిన్న తప్పేగా, ఈ చిన్నదేగా, దేవుడు ఏం చేయలే కానే అని చెప్పి అంటాడు కదా. చిన్న లోపం కలిగిన అంటే సాతాను సులువుగా చిన్నగానే, అది ఎక్కడ చిన్న హోల్ పడితే చాలు నీళ్ళు ప్రవాహం రావడానికి. గోడకు సన్న బెజ్జం పెడితే ఆ సన్న బెజ్జం అలానే ఉండితే పెద్దదైతే కాలక్రమేణా అమో మన పాపం కూడా అలానే పెరిగిపోయింది. మొట్టమొదట చిన్నదేగా ఎవడు చూస్తున్నాడులే అని అంటాం, కానీ ఎవడు చూడలేదని నువ్వు అనుకున్నావు. దేవుడు నిరంతరం చూసేవాడు. దేవుడు యాకోబు రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుకుందాం, దాంట్లో ఏముందో చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 21-22 వచ్చిన సమస్త కల్మషం, ఏ శోధన, ఏ శ్రమ, ఏ విధంగా మనం శోధించబడుతున్నాం, అది బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, అక్క చెల్లెల ద్వారా, ఎవరి ద్వారా అయినా సరే, నువ్వు నమ్ముకున్న నీ స్నేహితులు అనుకున్న వ్యక్తుల ద్వారా నువ్వు శోధించబడుతున్నా సరే, జ్ఞాపకం చేసుకోవాల్సింది తెలుసా? సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఆమేన్ హల్లెలూయా. ప్రతి కల్మషం, ప్రతి ద్వేషం, ప్రతి ఒక్క అసూయ అన్ని కూడా కొట్టివేయబడాలంటే ఏం చేయాలంటే సాత్వికంగా దేవుని వాక్యాన్ని నీ హృదయంలో అంగీకరించు. సాత్వికంగా దేవుని వాక్యాన్ని అంగీకరించిన అపెల్లే అనే వ్యక్తి ఎలా మారిపోయాడంటే ఒక యోధుడుగా మార్చిపోయాడు. ఒక యోధుడిగా మార్చివేయబడ్డాడు, ఒక యోగ్యుడిగా మార్చివేయబడ్డాడు. ఆ యోగ్యుడే యోధుడిగా అయ్యాడు. ఆ యోధుడే అనేక మందికి సాక్షి సమూహంలో నిలబడ్డాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నాం. మనం ఎలా ఉన్నాం? ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? వాక్యం వింటున్నామే కానీ ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తున్నాం. ప్రియులారా, క్రైస్తవుడికి ముఖ్యంగా అలంకారం ఏంటి తెలుసా? అలంకారమైన ఆభరణాలు ఏంటి తెలుసా? శ్రమలో, శోధనలో నిలబడి ఉండటం కొన్ని ఆభరణాలు అయితే, ఇరుకులో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రభు చెయ్యి విడిచిపెట్టకుండా ఉండటం కొన్ని ఆభరణాలు అయితే, కష్టాలను, దుఃఖాలను దేవుని నామాన్ని స్మరిస్తూ దేవుని వైపు చూస్తూ అడుగులు వేయటం కొన్ని ఆభరణాలు అయితే, ఎన్ని రకాల అగ్ని వంటి శ్రమలు మనల్ని ఆవరించిన విశ్వాసాన్ని కోల్పోకుండా ఇన్ని శ్రమల్లో, ఇన్ని దుఃఖాల్లో, ఇన్ని కన్నీటిల్లో, ఇన్ని బాధల్లో, ఇన్ని రకాల వేదనలు ఎదురైనా నిలబడి నిలదొక్కుని యోగ్యమైన ప్రవర్తన కలిగి నువ్వు జీవించిన జీవితం నీకు అలంకారప్రాయమైన జీవితం. అది విశ్వాసికి తగినది. విశ్వాసికి అలంకరణ ఏంటంటే మనం ఆభరణాలు ధరించుకుంటాం. అలంకరణకి, క్రైస్తవత్వానికి, క్రైస్తవ జీవితంలో జీవించే ఒక విశ్వాసికి అలంకరణ ఏంటంటే, అలంకరణకరమైన ఆభరణాలు ఏంటంటే, శ్రమైన, శోధనైన, ఇరుకైన, ఇబ్బందికరమైన పరిస్థితులు మనకి ఎదురైన, అగ్ని వంటి శ్రమలు మనకు సంభవించిన క్రీస్తు యేసులో నుండి వైదొలిగిపోకుండా ఉండటమే మనకు అలంకరణ. ఎన్ని రకాలుగా శోధించబడుతున్నా సరే వాటిని తట్టుకొని నిలబడాలి. అది క్రైస్తవులు. క్రీస్తులో ఉన్న గొప్పతనం నువ్వు ఏం చూసావు? శిలువ శ్రమను అనుభవించాడు. రక్తం ధారంగా కారుతున్నది. యెరూషలేము పురవీధులు ఆయన రక్తముగా తడవబడ్డాయి. అయినా సరే ఒక్క క్షణమైనా సరే అయ్యా నేను ఇక ఎప్పుడు కూడా దేవుని కుమారుడు అనను అని గాని, లేకపోతే మీకు సాతానికి సాగిలి పడతాను, ఈ సిలువ నాకు అక్కర్లేదు అని చెప్పి తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనికి యోగ్యుడిగా ఉన్నాడు కనుకంటే అప్పచెప్పాడు. ఆ యోగ్యుడు ఏం చేశాడంటే శ్రమను అనుభవించాడు. ఆ యోగ్యుడు ఏం చేశాడంటే శ్రమను అనుభవించడమే కాదు, శోధించబడ్డాడు. శోధించబట్టమే కాదు, ఇబ్బందికరమైన కొలిమిలో మరణపు అంచు దాకెళ్ళాడు, మరణాన్నే జయించాడు. ఇది క్రైస్తవునికి అలంకరణ. అంతేగాని శ్రమతో పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు. శోధించబడుతుంటే ఉన్న పరిచయం వదిలిపెట్టి వెళ్ళిపోవడం క్రైస్తవత్వం కాదది. రోమా పట్టణంలో ఆ సంఘానికి ఒక వెన్నెముకలాగా తయారయ్యాడు ఆయన. అందుకే ఇప్పుడు ఆయన యోగ్యుడు అన్నాడు. నిన్నెవరైనా యోగ్యురాలు అంటున్నారా? నిన్నెవరైనా యోగ్యుడు అంటున్నారా? ఒకవేళ అనకపోతే నీ పరిస్థితి ఏందో ఒకసారి జ్ఞాపకం ఉంచుకో. ప్రార్థన చేసుకుందాం. యోగ్యమైన ప్రవర్తన మనం కలిగి ఉందాం. దేవునికి నమ్మకమైన సాక్షులుగా జీవిద్దాం. ఏదైతే దేవుని ఎదుట వ్యతిరేకమైన క్రియలు మనలో ఉన్నాయో వాటన్నిటినీ తొలగించుకునే విధంగా ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. అపెల్లే అనే పేరుకు అర్థం అందమైన, పేరుకు తగినట్టు. ఇది గ్రీకులో
రాయబడిన పేరుకు అర్థం అందమైన. అందమైన ఆత్మీయ అలంకరణ మేము కలిగి జీవించాలి. అట్టి ధన్యత మాకు దయచేయమని, చేరి వచ్చిన బిడ్డలందరికీ దీవించమని, అహంకారంతో, రోషం, లోకానుసారమైన రోషం, పౌరుషంతో నీకు దూరమై మా హృదయం అంతా చెడగొట్టుకొని లోకానుసారమైన క్రియలతో నింపబడి లోకం వైపే నేను చూస్తూ శోధనకు గురవుతూ శ్రమను జయించలేక, శోధనను జయించలేక, అపహాస్యం చేయబడుతూ ఎదుటి వారి చేత మీలో నమ్మకంగా జీవించవలసిన అపనమ్మకమైన జీవితానికి వెళ్ళిపోయి యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించవలసిన జీవితం అయోగ్యమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నా. క్షమించి మన్నించి మమ్మల్ని బాగు చేయండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. నూతనముగా సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలందరినీ దీవించండి. నూతనంగా ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న బిడ్డలు దీవించండి. అనేకులకు ఫార్వర్డ్ చేయించిన బిడ్డలు దీవించండి. ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, పిల్లల చదువుల, ఆరోగ్యమా, ప్రభువా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యమును దయచేయండి. వ్యవసాయంలో మంచి పంట ఫలాలు దయచేయండి. మంచి ఫలాలు అనుభవించడం కాదు, మంచి సాక్షులుగా నిలబడడానికి సహాయం దయచేయండి. విద్యారంగంలో ఉన్న బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి మంచి చదువులు దయచేయండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఉద్యోగమును దయచేయండి. వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి వివాహమును దయచేయండి. సంఘాలలో బలమైన పునాది రాయిగా నేనుండాలని, సిగ్గుపడనక్కర్లేని పనివారిగా నేనుండాలి అని ఎవరికి వారు తీర్మానం చేసుకుని విశ్వాస జీవితం, విశ్వాసికి తగిన అలంకరణ మేము ధరించుకొని బ్రతకడానికి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. దయచేసి విన్న వాక్యం అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మీ ద్వారా వాళ్ళు దీవించబడ సహాయం దయచేయండి. అలానే ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. తప్పకుండా రండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసుని ప్రేమ ఎన్నటికైనా మారని ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ. యేసుని ప్రేమ ఎన్నటికైనా మారని ప్రేమ, అద్వితీయమైన ప్రేమ, ఆశ్చర్యమైన